మణికంఠ గారు. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇండస్ట్రియల్ ఐకాన్ టీజీ భరత్ గారికి, అనంతపురం జిల్లా అద్భుతమైనటువంటి వాగ్దాటి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయావులు కేశవ్ గారికి, మా అనంత జనసేనాని శ్రీ టీసీ వరుణ్ గారికి, పసుపు దళపతి శ్రీ పూల నాగరాజు గారికి, కాషాయ దళపతి శ్రీ కొరదల్ల రాజేష్ గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంతటి అద్భుతమైనటువంటి విజయోత్సవ సభని నిర్వహించుకునేందుకు ఇష్టపడి, కలబడి, కష్టపడి ఇక్కడికి వచ్చినటువంటి 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలన చెమరగితం పడినటువంటి పసుపు సైన్యానికి, జన సైన్యానికి, కాషాయ దళపతులకి మరీ ముఖ్యంగా అద్భుతమైనటువంటి పోరాట పడిమతో ఈ రాష్ట్రం కోసం తనను తాను తగ్గించుకొని హెచ్చింపబడ్డ నాయకుడు శ్రీ కొరద పవన్ కళ్యాణ్ గారికి జయజయలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ వెన్నుపోటు దినోత్సవంతో ప్రతి ఒక్క వైసీపీ కళాకారులు ఈ మధ్య రోజుల్లో నానా యాగి చేస్తున్నారు. ముఖ్యంగా మా నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారిని మత విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొడుతూ, ముఖ్యంగా మీకు ఒకటేమో చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకొని ఈ రోజు కూటమికి అండగా నిలబడ్డాడు కాబట్టి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి సహకారం, ముఖ్యంగా విజనరీ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన విధానంతో, ముఖ్యంగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అండగా నిలబడ్డాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాన్ని పోలవరంకి అద్భుతమైనటువంటి నిధులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమరావతి నిలబడుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో రక్షణ శాఖ పరికరాల తయారీ జెట్ విమానాల సంస్థ వచ్చింది. మరీ ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారి సహకారంతో శ్రీ కసాపురం నెట్టిగడ్డి ఆంజనేయ స్వామి టెంపుల్ ని తిరుపతి దేవస్థానానికి ఏమాత్రం తీసుకుపోకుండా డెవలప్ చేసుకుంటున్నాం. ఏదేమైనా వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నాం, మీలాగా క్రూరంగా సింహం సింగల్ గా రాదు. మేమంతా ఉన్నటువంటి వ్యక్తులందరూ పాలిచ్చే ఆవులు లాంటి వాళ్ళు, మేమంతా ఆవులు లాంటి వాళ్ళు, మీ అందరికీ మంచి చేస్తామని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే ఈ వైసీపీ నిరంకుశ పాలనకి వాళ్ళ ఆలోచన విధానానికి మరొకసారి చెప్రగీతం పాడుతూ కూటమి ఐక్యతతో ఉండాలని, కలిసి ఉంటే కళలు సాకారం చేసుకుందామని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి